ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆతిథ్య పాకిస్తాన్ కథ ముగిసింది. పాక్ వరుసగా ఈ మెగా టోర్నీలో 2 ఓటముల కారణంగా వారి సెమీస్ అవకాశాలను దూరం చేసుకుంది. స్వదేశంలో జరిగే ఈ టోర్నమెంట్లో ఇలా గ్రూప్ దశ నుండే వారు నిష్క్రమించడంతో పాక్ జట్టు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. ఇక ఈ ఓటమి అనంతరం గ్రూప్ దశలో బంగ్లాదేశ్తో పాకిస్తాన్ వారి చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ నిమిత్తం వారు తిరిగి వారి దేశానికి పయనమయ్యారు. కాగా స్వదేశానికి వెళుతూ ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం స్పందించాడు. అదే సమయంలో ఈ మ్యాచ్లో సెంచరీతో మెరిసిన విరాట్ కోహ్లీపై బాబర్ ప్రశంసల వర్షం కురిపించాడు. విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడి తమ నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడని బాబర్ చెప్పుకొచ్చాడు. బాబర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, కోహ్లీ ఇన్నింగ్స్ చూస్తే అతడు మ్యాచ్లో ఎక్కడా కూడా ఇబ్బంది పడినట్టు కనిపించలేదు. చాలా సులువుగా షాట్లు ఆడాడు. కోహ్లీకి మేము పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయాలి అనుకున్నాము. కానీ విరాట్ కోహ్లీ ఈజీగా పరుగులు సాధించాడు. అతడి ఫిట్నెస్ లెవెల్స్తో పాటు హార్డ్ వర్క్ను తప్పకుండా ప్రశంసించాల్సిందే. అతడిని అవుట్ చేయడానికి చాలా ప్రయత్నించాం, కానీ అతడు తన అద్భుతమైన ఆట తీరుతో ఈ మ్యాచ్ను మా నుండి తీసుకుపోయాడు. మరోవైపు అన్ని విభాగాల్లోనూ మా జట్టు ప్రదర్శన కూడా మెరుగ్గా లేదు, అందుకే ఓడిపోయాము. ఇక మా దేశానికి ఇలా ఓటమితో వెళ్లడం చాలా సిగ్గుగా ఉంది. కనీసం మేము సెమీస్కి కూడా చేరుకోలేకపోవడంతో మా అభిమానులకు మా మొహం ఎలా చూపించాలో అర్థం కావడం లేదు. ఎంతైనా మా తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని బాబర్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.